ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. 3 రాజ్యసభ పదవులకు ఎన్నిక జరగనుంది. అయితే ఈ 3 పోస్టులను కూటమి పార్టీలే కైవసం చేసుకోనున్నాయి. శాసనసభలో వైసీపీకి కేవలం 11 మంది సభ్యులే బలం ఉండడంతో ఈ 3 పోస్టులు కూటమి పార్టీలకే సొంతం కానున్నాయి. నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ పోస్టుల కోసం ఎవరి పేర్లు ఖరారు చేస్తారు అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాజ్యసభ పోస్టులపై కసరత్తులు జరిపారు. రాజ్యసభలో తమకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఇందులో 2 పోస్టులను టీడీపీ తీసుకునే అవకాశం ఉంది. మరో పోస్టును జనసేనకు కేటాయించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ యాదవ్, ఆర్ కృష్ణయ్యల రాజీనామాలతో ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇందుకోసం అనేక మంది సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో టికెట్ లభించని నేతలు ఇప్పుడు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి నేతలు కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే రాజ్యసభ పదవి కోసం 3 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా అశోక్ గజపతిరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. క్షత్రియులకు ప్రాధాన్యత కల్పించినట్లు అవుతుందన్న కారణంతో అశోక్ గజపతిరాజుకు రాజ్యసభ స్థానం దక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు కూడా వినిపిస్తోంది. అదే సమయంలో నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ యాదవ్ పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయి. వైసీపీ సభ్యుడిగా రాజీనామా చేయడంతో ఆయనకు అవకాశాలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలియవచ్చింది. 3 రాజ్యసభ పోస్టుల్లో 4 ఏళ్ల పదవీకాలం ఉన్న పోస్టులు 2 ఉన్నాయి. వీటికి ఎక్కువ పోటీ ఏర్పడుతుంది. మరో రాజ్యసభ స్థానాన్ని జనసేనకు కేటాయించనున్నారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు పవన్ మాట ఇచ్చారు అన్న ప్రచారం జరుగుతూ ఉండడంతో నాగబాబు పేరు ఖాయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.